రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణా శిబిరాన్ని జయప్రదం చేయండి. దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈ రోజున సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోసపాటి శంకర్ మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన సభ్య సమాజ కోసమే శిక్షణా తరగతుల్లో విలువైన సమాచారం యువత కోసమే. జూన్ 10 నుండి 15వ తేదీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెనుగంచిప్రోలులోని స్నేహ గార్డెన్లో జరిగే రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణా శిబిరాన్ని జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన పెనుగంచిప్రోలు గ్రామంలోని కర్ల లింగయ్య కళాభవన్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, 100 వసంతాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ 28 జిల్లాల సిపిఎం కార్యవర్గ సభ్యుల మరియు రాష్ట్ర స్థాయి నాయకుల రాజకీయ సైద్ధాంతిక శిక్షణా శిబిరం జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు పెనుగంచిప్రోలులోని స్నేహ గార్డెన్స్లో జరుగుతాయని, 1000 మంది ఈ శిక్షణా శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. 50 సంవత్సరాల తరువాత ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైన భూ పోరాటాలకు నిలయమైన పెనుగంచిప్రోలు, ముచ్చింతాల, అనిగండ్లపాడు, గుమ్మడిదర్రు గ్రామాలలో పోరాటాల స్ఫూర్తితో ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మితవాద శక్తులు దేశ చరిత్రను, సంస్కృతిని తిరోగమన విధానాల వైపు తీసుకువెళ్తున్న పరిస్థితి నేడు నెలకొందని, ఆత్మ నిర్భర భారత్ నేడు మోగబోయిందని, అచ్చా దిన్ ఆయేగా అనేది పొదుపు దినుగా మారిందని, సబ్కాగా సాత్ సబ్కా వికాస్ కనుమరుగైందని, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు కమ్యూనిస్టు శ్రేణులతో రాజకీయ చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ రాజకీయ సైద్ధాంతిక శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, కావున ఈ శిబిరాన్ని జయప్రదం చేసేందుకు పెద్దలు, కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు కృషి చేయాలని, శిక్షణ పొందేవారు 6 రోజుల పాటు కానీ శిక్షణ ఏర్పాటుకు తోడ్పడాలి అని అనుకునేవారు ఈ శిబిరానికి హార్దిక సహకారాన్ని అందించవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా ప్రస్తుత రాజకీయాలను అనుసరించి నైతిక విలువలను పాటించి ప్రతి ఒక్కరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ విలువలతో కూడిన సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని సిపిఐ సీనియర్ నాయకులు వల్లంకొండ బ్రహ్మం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, సీనియర్ సిపిఐ నాయకులు పొన్నం నరసింహారావు, జగ్గేపేట నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి ఆంబోజి శివాజీ, పెనుగంచిప్రోలు మండల సిపిఐ కార్యదర్శి కనకపూడి బాబురావు, స్థానిక సిపిఐ నాయకులు కటారపు కన్నయ్య, గడ్డం శ్రీనివాస్, వత్సవాయి మండల కార్యదర్శి షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. త్యాగాల చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమం కాబట్టి త్యాగాల ఈ ప్రాంతాన్ని రాష్ట్ర పార్టీ ఎంచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ, పెనుగంచిప్రోలు మండల పార్టీ, జగ్గేపేట నియోజకవర్గ పార్టీ, నందిగామ నియోజకవర్గ పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎవరిపోయింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని ఉంటున్నారు. ఆ దేవుడు శాసిస్తాడు, అనాచారం పాటిస్తాడు. మోడీ శాసిస్తాడు, నరేంద్ర మోడీ. మరి ఈ మోడల్లో భారతదేశం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తన తిరోగమన విధానాల ద్వారా భారతదేశాన్ని రెండు ప్రాంతాలుగా భారతదేశ రాజకీయాల
గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గుణపాఠాలుగా తీసుకొని రాబోయేటువంటి కాలంలో జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు జరుగుతుంది. 6 రోజుల పాటు సాగే ఈ ఆందోళనలో 100